ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమ. అందరికీ నమస్కారములు. ఉమ్మడి మెదక్ జిల్లాలో త్రాగునీటి వరప్రదాయిని మంజీరా నది. 4-5 రోజులుగా కురుస్తున్న వర్షాలతో మంజీరా నదికి వరద నీరు భారీగా పోటెత్తింది. ఈ నదీ పరీవాహక ప్రాంతంలోని సింగూరు ప్రాజెక్టు, మంజీరా బ్యారేజ్, ఘనాపూర్ ఆనకట్టలు నిండుకుండలను తలపిస్తున్నాయి. అదనపు నీరునంతా దిగువన ఉన్న గోదావరి నదిలోకి వదిలివేస్తున్నారు. మహారాష్ట్రలోని బీడ్ జిల్లా పటోడా తాలూకాలో ఎత్తైన బాలాఘాట్ కొండల్లో తన ప్రస్థానాన్ని ప్రారంభించింది మంజీరా నది. సుమారు 724 కిలోమీటర్ల దూర ప్రయాణం చేసిన అనంతరం తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లా కందకుర్తి వద్ద గోదావరి నదిలో సంగమిస్తుంది. గోదావరి, కృష్ణా నదీ జలాలతో పోల్చుకుంటే మంజీరా నదీ జలాలు అత్యంత శ్రేష్టమైనవని, స్వచ్ఛమైనవని పేర్కొంటారు. ఈ నదీమా తల్లిని ఎందరో కవులు, కళాకారులు పద్యాలు, పాటలతో గలమెత్తి వేన్నోళ్ళ స్తుతించి కీర్తించారు. మంజరి అనే పదం నుండే మంజీరాగా రూపాంతరం చెందిందని పేర్కొంటారు. ఓయలొలికిస్తూ పరవళ్ళు తొక్కే ఈ మంజీరాను ఉత్తర వాహిని, గరుడ గంగ అని కూడా పిలుచుకుంటారు. ప్రజల దాహార్తిని నివారించడానికి, స్వచ్ఛమైన నీటిని అందించడమే కాకుండా వ్యవసాయ రంగంలో అభివృద్ధి చెందడానికి సాగునీటిని వేలాది ఎకరాలకు అందజేస్తుంది. మెదక్ జిల్లా పాపన్నపేట మండలం నాగసన్పల్లి గ్రామ శివారులోకి రాగానే ఈ మంజీరా నది 7 పాయలుగా చీలిపోయింది. 7 పాయలుగా చీలిపోవడానికి వెనక విశేషమైన కథ ఒకటి దాగి ఉంది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో ఉధృతంగా ప్రవహిస్తున్న మంజీరా నది 7 పాయల ప్రాంతాన్ని చుట్టుముట్టేసి జలదిగ్బంధనం చేసింది. డ్రోన్ కెమెరాలతో చిత్రీకరించిన దృశ్యాలు నయనానందకరంగా పచ్చని ఆహ్లాదకర వాతావరణాన్ని తలపింపజేస్తున్నాయి. ఎటు చూసినా మంజీరా నది నీటి దృశ్యాలే కనిపిస్తున్నాయి. డ్రోన్ కెమెరాలో చిత్రీకరించిన దృశ్యాలను చూస్తుంటే నాకు మాత్రం ఒకటి గుర్తుకు వస్తుంది. అదేమిటంటే ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హరిద్వార్ పరిసరాలను గంగానది చుట్టూ వేసిన దృశ్యాలు గుర్తుకు వస్తున్నాయి. హరిద్వార్ ఎత్తైన గుట్టల్లో కొలువుదీరిన చండికాదేవి ఆలయం దగ్గర నుండి చూస్తుంటే ఎటు చూసినా గంగానది దృశ్యాలే కనిపిస్తాయి. అలాంటి వాతావరణమే ప్రస్తుతం ఏడుపాయల్లో కూడా దర్శనమిస్తుంది. చిట్ట అడవులతో విస్తరించి ఉన్న ఏడుపాయల ప్రాంతంలో అమ్మలగన్న అమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ దుర్గా భవానీ మాత ఇక్కడ వనదుర్గాగా వెలసి కోట్లాది మంది భక్తుల కొంగు బంగారంగా విలసిల్లుతోంది. గలగల శబ్దంతో పరిగెడుతున్న మంజీరా నది మహా తల్లిని చూసిన మహాకవి దాశరథి తన కలం నుండి ఒక అద్భుతమైన పద్యాన్ని జాలువార్చారు. ఎవరి గజ్జల రవలివే నీవు మంజీరా, ఎవరి కజ్జల బాష్పధారవే మంజీరా, నీవు పారిన దారిలో ఇక్షుదండాలు, నీవు జారిన జాడలో అమృత భాండాలు, నీవు దూకిన నేల మాకు విద్యున్మాల, నీవు ప్రాకిన రథము మాకు చేతురథము, ఎవరి కొరకై పరుగులెత్తి నచ్చితివి, ఎవరి చూసి తటాకము నిలిచిపోయింది అని ఆయన ఎంతో గొప్పగా కీర్తించారు. మంజీరా నది 7 పాయలుగా ఎందుకు చీలిపోయినట్టు అనే కథను మీకు తదుపరి వీడియోల ద్వారా తెలియజేస్తాము. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నమస్తే. ఉంటాను.